లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన చేసిన ప్రసంగము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనము. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు తన స్వంత ప్రజలను గూర్చి దీన్ని చెప్తూ ఉన్నాడు. మనలను సృష్టించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ఇది నీ జీవితంలో నెరవేర్చబడుచున్నదా అని నిన్ను నీవు ప్రశ్నించుకొనుము. లేనట్లయితే దేవుడు నిన్ను తన కొరకు సృష్టించాడని నీవింకా గ్రహించలేదు. ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక బలమైన ఉద్దేశముతో నీవు ఆయన్ను మహింపరచుదు అన్న నిరీక్షణతో సృష్టించాడు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసికితివి గదా అని 22వ వచనంలో మనం చూస్తున్నాము. మనలో కొంతమందిమి దేవునికి మొరపెట్టుట లేదు. ఆయన ద్వారా నీవు రూపింపబడలేదని నీవు అంగీకరించుచున్నావని దాని అర్థము. నీవు దేవుని యొక్క భారమును తీసుకున్నప్పుడు నీ భారమును దేవుడు తీసుకునుట నీవు చూస్తావు. అయితే ఆయన్ను బట్టి నీవు విసుగు చెందావని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 23-24 వచనాలు. దహన బలులుగా గొర్రెమేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే గదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నీ పాపాలతో ఆయన్ని విసిగించావని దేవుడు చెప్తున్నాడు. ఒక దినములో మనము దేవుణ్ణి ఎన్నిసార్లు విసిగిస్తున్నాము? ఎన్ని తలంపులు దేవుని చిత్తమునకు వెలుపట ఉన్నవి? ఎన్ని పాపహేతుకములై దేవుని రాజ్యము నుండి క్రిందకులాగు భారాలుగా నీకున్నవి? నీవు ఇతరులను వెక్కిరిస్తూ మాట్లాడుతున్నావు. దేవునికి అది ఇష్టముగా ఉండదు. నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావు. అది దేవుని దుఃఖపరచుటయే. ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈ వైఖరికి వ్యతిరేకముగా నీవు పోరాడి జయించవలసి ఉన్నావు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని అని యెషయా 58:9వ వచనములో చదువుచున్నాము. ఈ దినమునకు నీవు జయించిన కీడు చాలును. ఆయన రాజ్యమును కట్టు. ఒక తెలివైన దేవుని సేవకునిగా తయారవుటకు బదులు నీవు ఒక బలహీనునిగా తయారవుతావు. ప్రార్థనా స్థలమునకు ఎవరో ఒకరు నిన్ను లాగవలసి ఉన్నారు. నీవు ఆనందముతో వెళ్ళవు. ఆయన్ను గూర్చి నీవు విసుగు చెందావని దేవుడు చెప్పుచున్నాడు. నీ పాపములతో కూడా నీవు ఆయన్ను విసిగిస్తూ ఉన్నావు. ఫలితమేమై ఉన్నది? నీలోని ఊటలలో బురద చేరింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 20వ వచనము. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును. క్రూర మృగములు నన్ను స్తుతించును. ఎందుకనగా నేను ఎడారిలో ఊటలను సృష్టించాను. మన చుట్టూ క్రూర మృగముల వంటి మనుషులున్నారు. వారు నిన్ను సంధించినప్పుడు వారి దాహమును తీర్చుకొనుటకు నీటిని నీ యొద్ద పొందుకుంటారు. వారు ఎడారిలో నదులను కనుగొంటారు. ఇండియా ఎడారులతో నిండి ఉన్నది. అక్కడ జీవజలము లేదు. చాలా సంఘాలు ఎడారులై ఉన్నవి. నేను ఎడారిలో నదులను కలుగజేయుదును అని దేవుడు చెప్తున్నాడు. ఈ నదులెవరు? నీవు నీటితో నిండి ఉన్నావా లేదా? ఇప్పుడు ఎండి ఉన్నావా? ప్రజలు నీ యొద్దకు నీటి కొరకు వచ్చుచున్నారా? నీవు ఒక నది వలె ఉండి ప్రజలు నీటి కొరకు నీ యొద్దకు వచ్చుట ఎంత మంచిది. యెషయా గ్రంథము 43:25లో నేను నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేయుదును, నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను అని రాయబడి ఉన్నది. క్రీస్తు యొద్దకు వచ్చుట ద్వారా మనము ఈ దీవెనను పొందుకుంటాము. ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలడు. 130వ కీర్తన 4వ వచనము. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన యొద్ద క్షమాపణ ఉన్నది. ఒక విగ్రహము నిన్ను క్షమించగలదా?
లేదు. మన పాపములు క్షమించబడినప్పుడు దేవుని యొక్క సమృద్ధి మన చుట్టూ కనబడును. దప్పిగొనువారు త్రాగునట్లు నిన్ను ఒక నది వలె క్రీస్తు చేయగలడు. నీవు దేవుని ద్వారా మరియు దేవుని కొరకు చేయబడినావని నీకు తెలియనా? జార్జ్ ముల్లర్ మరియు హడ్సన్ టైలర్ దేవునిలో సమృద్ధిని కనుగొన్నారు. వారు ఎండిన భూముల్లో నదులుగా తయారయ్యారు. అనేకులు తమ గొప్ప దాహములో వారి నీళ్లను త్రాగారు. నీవు పాపాన్ని దాచినప్పుడు సాతాను నీ మీద శక్తి కలిగి ఉంటాడు. నీ తల్లిదండ్రుల పాపాలను కూడా నీవు ఒప్పుకొనవలసి ఉన్నావు. నెహెమ్యా, ఎజ్రా మరియు దానియేలు వారి తల్లిదండ్రుల పాపములను ఒప్పుకొన్నారు. దేవుని గూర్చి విసుగు చెందవద్దు. నీ పాపములకై పశ్చాత్తాపడి ఒప్పుకొనుము. నీవు దేవుని కుమారుడవు లేక కుమార్తెవు అనే గ్రహింపును కలిగి ఉంటావు.